పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. పట్టణంలోని రైతు బజార్కి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆరుగోలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రాష్ట్రంలో ఆరుగోలను గ్రామంలో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఖరీఫ్లో దాదాపు 51 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలాగా చర్యలు తీసుకుంటామన్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం ప్రతి ఒక్క గింజ కొని రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు. అందరం గర్వపడే విషయం, ఎందుకంటే మన చరిత్ర సృష్టించడానికి ఇది ఒక అవకాశం. అదేవిధంగా రైతాంగానికి అండగా నిలబడడానికి మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న ప్రోత్సాహంతో ఇంత భారీ స్థాయిలో ఈ కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం. గత సంవత్సరం 5,65,000 మంది రైతుల దగ్గర 12,800 కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేశాం. ఈ సంవత్సరం ఒక్క ఖరీఫ్ మాసంలోనే 51 లక్షల మెట్రిక్ టన్నుల మీద ధాన్యం కొనుగోలు చేయబోతున్నాం. గతంలో ఎప్పుడు జరగలేదు. దీనికి సుమారు 4,000 రైతు సహాయ కేంద్రాలు, 3,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అదేవిధంగా 12,000 సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని మా కూటమిలో ఉన్న నాయకత్వం అందరూ కూడా రైతాంగానికి మెరుగైన సేవలు అందించడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. టెక్నాలజీని కూడా ఉపయోగించాం. వాట్సాప్ ద్వారా రైతు తన కష్టపడి పండించిన ఆ పంటని షెడ్యూల్ చేసుకునే విధంగా, అంటే ఏ మిల్క్ అమ్మాలో, ఏ టైంకి అమ్మాలో, ఏ రోజు అమ్ముకోవాలో అది రైతుకే ఆ వెసులుబాటు కల్పించాం. ఇది అందరం గర్వపడే విషయం, ఎందుకంటే మన చరిత్ర సృష్టించడానికి ఇది ఒక అవకాశం. అదేవిధంగా రైతాంగానికి